ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల ఎవరైతే అగ్రికల్చర్‌కి గావచ్చు, లేకపోతే వెటర్నరీకి గావచ్చు, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ గావచ్చు, లేకపోతే హార్టికల్చర్ గావచ్చు, అప్లై చేసుకున్నారో ఫిషరీస్. సో, వీళ్ళందరూ ఏదైతే అప్లికేషన్స్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల పెట్టుకున్నారో, వాళ్ళందరికి గూడా ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చింది. సో, ఈ వీడియో లోపల మనం ఎడిట్ ఎట్లా చేయాలి అని చెప్పి మాట్లాడుకుందాం. సో, ఇంతకంటే ముందు మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసుకున్నాం. ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగొస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇది మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపలికి మనం వచ్చి ఇక్కడ మనం అడ్మిషన్స్ లోపల ఇక్కడ మనం చూసుకుంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ కంబైన్డ్ అడ్మిషన్స్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది మనకి బైపీసీ స్ట్రీమ్‌కి సంబంధించి దాని కిందనే ఎంపీసీ స్ట్రీమ్‌కి సంబంధించి ఉంటది. మీరు ఎంపీసీ స్ట్రీమ్ అయినా, బైపీసీ స్ట్రీమ్ అయినా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో, దీని మీద మనం క్లిక్ చేయడంతోటే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, బైపీసీ స్ట్రీమ్‌కి సంబంధించి. సో, మనకు ఆల్రెడీ ఆన్‌లైన్ లోపల అప్లికేషన్స్ అయితే అయిపోయినాయి. అండ్ మనకి కరెక్షన్ విండో అయితే ఓపెన్ అయిందన్నట్టు. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకుంటే 20 జులై 2025 నుండి 21 జులై 2025 అంటే ఈరోజు, రేపు 2 రోజుల టైం అయితే ఉంది మనకు కరెక్షన్ చేసుకోవడానికి. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి చాలా మందికి తెలవదు. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్‌కి పాస్ అయ్యేలా షేర్ చేయండి. మనకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ లోపల ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మన ఎడిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే మనకైతే ఎడిట్ ఆప్షన్ అయితే ఓపెన్ అయిపోతది. సో, ఇది లైక్ బైపీసీకి సంబంధించి అండ్ ఎంపీసీకి సంబంధించి కూడా సేమ్ పోర్టల్ అయితే ఉంటది. అండ్ సేమ్ 2 డేస్ అయితే ఉంటదన్నట్టు. 20 జులై, 21 జులై. సేమ్ అప్లికేషన్ ఆన్‌లైన్. అప్లై ఆన్‌లైన్ అనే దాని లోపల మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటది. సో, ఇక్కడ నుండి మనం ఎడిట్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఒకసారి మీరు ఎడిట్ మీద క్లిక్ చేసి చూడండి మనకు ఇట్లయితే పోర్టల్ ఓపెన్ అయితది. సో, మన హాల్ టికెట్ నంబర్, వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబరు, మొబైల్ నంబరు, మన డేట్ ఆఫ్ బర్త్, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఇవన్నీ కొట్టి మనమైతే ప్రొసీడ్ టు ఎడిట్ అప్లికేషన్ అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. సో, కొట్టడంతోటే మనకు పోర్టల్ అయితే ఓపెన్ అయితది. సో, ఆ పోర్టల్ లోపల కొన్ని మాత్రమే ఎడిట్ అయితాయి. ఓకేనా. సో, లైక్ అన్ని డీటెయిల్స్ అయితే ఎడిట్ కావు. సో, దట్ కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఎడిట్ అయితాయి అన్నట్టు. సో, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ తెలుసుకోవడానికి మీరిక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ దీని మీద క్లిక్ చేస్తే మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడీ తెలుసుకోవడానికి కొన్ని డీటెయిల్స్ అడుగుతాయన్నట్టు. హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా. సో, ఆ డీటెయిల్స్ కొట్టుతే మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడీ వస్తది. అండ్ లేదన్న సిట్యుయేషన్ లోపల మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల సో, ఏదైతే ప్రింట్ తీసుకుంటారో కదా! అందులోపల అయితే మీకు వెబ్‌సైట్ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, రిఫరెన్స్ ఐడీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఏవైతే డీటెయిల్స్ మీరు ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో అవి ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో, కొన్ని డీటెయిల్స్ మాత్రమే చేంజ్ అయితాయి. అన్నీ మాత్రం చేంజ్ కావు. ఓకేనా? సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో. సో, ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియో లోపల మనం ఈ కౌన్సెలింగ్ ఎప్పుడుంటదని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.